యాంటీబయాటిక్స్ గాని కెమికల్స్ గాని కలవని పాలని పాల పదార్థాలని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో సిద్ ఫార్మ్స్ ని స్థాపించారు కిషోర్ గారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ సిద్ ఫార్మ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నేను ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాను అండి. తర్వాత మాస్టర్స్ చేయడానికి యూఎస్ వెళ్ళాను. మాస్టర్స్తో పాటు పిహెచ్డి చేసి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేసిన తర్వాత కొన్నాళ్ళు ఇంటెల్లో పనిచేశానండి. ఒక 6 years పనిచేశాను. తర్వాత ఎప్పుడు వ్యవసాయం చేద్దామని అనిపించేది. దాంతోపాటు వ్యవసాయం చేద్దాము, సరే ఇండియా వచ్చి భారతదేశం వచ్చి చేద్దామని అనుకున్నాను. చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక ప్రాబ్లం మాకు ఏమనిపించిందంటే మంచి పాలు ఎలా కావాలి. మా అబ్బాయి పేరు సిద్ధార్థ్. వాడు అంత ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యేవాడు కాదు. సో నాకేమనిపించింది అంటే పాలు వాజ్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్. మంచి పాల కోసం చూసేవాళ్ళము. చూస్తూ నాకు ఏమనిపించింది అంటే ఈ ప్రాబ్లం అనేది ఆ ట్రస్ట్ తోటి ఒక సేఫ్ మిల్క్ మేము ప్రొవైడ్ చేస్తాం, ఈ ఒక్క ప్రొడక్ట్ గురించి మీరు ఆలోచించక్కలే, బయట ఎక్కడ డౌట్ పడక్కలే అనే ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేద్దామని అనిపించిందండి. అంటే ఈ దీంట్లో గ్యాప్ మీరు మార్కెట్ లో సెర్చ్ చేస్తే మీకు ఎలాంటిది మీకు దొరకలే? ఉన్నాయండి, కానీ చాయిస్ అంటే ఆ డెప్త్ తోటి వల్లగుద్ది నా ప్రోడక్ట్ తీసుకుంటే సేఫ్, నేను ఇంత డెప్త్ దీంట్లోకి పెట్టాను, ఇంత క్షుణ్ణంగా దీన్ని చూస్తున్నాము అనే డెప్త్ నాకు ఎవరు చేస్తున్నట్టు అనిపించలేదు ఆ టైంలో. సో అట్లా దీంట్లోకి దిగడం జరిగిందండి. సో ఫస్ట్ ఒక ఫామ్ తోటి 2013లో ఒక శంషాబాద్ అవుట్స్కట్స్లో ఫస్ట్ ఒక చిన్న ఫామ్ తో స్టార్ట్ చేసాం. అట్లా మా జర్నీ స్టార్ట్ అయింది. అంటే మీ అబ్బాయికి ఒక క్వాలిటీ మిల్క్ అందించాలనే తాపత్రయంలోంచి ఇది పుట్టింది. అవునండి. ఎందుకంటే ఆ పేరు కూడా అందుకనే పెట్టామండి, సిద్ ఫార్మ్ అని. ఎందుకు పెట్టామంటే ఒక ఎమోషనల్ బైండింగ్ ఉండాలి మాకు కూడా. ఒక ప్రామిస్ ఇస్తున్నాము, ఏదైతే మా అబ్బాయి కోసం చేస్తామో అదే ప్రామిస్ తోటి అందరికి ఇవ్వాలి, ఆ డెప్త్ బిల్డ్ చేయాలి. ఈ రోజు ఒక వీఆర్ క్లోజ్ టు 500+ పీపుల్ టీమ్ అండి. అందరం కూడా దిస్ ఈస్ ద ఎఫర్ట్ దట్ వి పుట్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. బట్ ఏంటంటే ఆ డెప్త్ బిల్డ్ చేయాలి, అందరం కలిసి చేయాలి అనేది అందించినప్పుడే కదా సక్సెస్. అవునండి, దట్ ఈస్ అందరం కలిసి దిస్ ఇస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్. అయితే 2012లో స్టార్ట్ చేశారా సార్ ఇనిషియల్ గా? అవునండి. 12 ఎన్ని ఆవులు గాని బర్రెలు? సో ఫస్ట్ 20 ఆవులతో స్టార్ట్ చేసామండి. చిన్నగా షెడ్ వేసి 20 ఆవుల తోటి ఫస్ట్ 1.5 years పచ్చిపాలు అమ్మాం, రా మిల్క్ అమ్మామండి. అంటే పాలను వచ్చినట్టు కస్టమర్స్ కి పొద్దుట అందజేయడం, సాయంత్రం పాలు సాయంత్రం అందజేయడం, అలా చేసాం. సో చేస్తుంటే అర్థమైంది ఏమంటే దీంట్లో కూడా కొద్దిగా కస్టమర్ డిమాండ్ పెరగడం తోటి ఏమనిపించింది అంటే పాస్టరైజేషన్ చేయడం ఇంపార్టెంట్. బేసిక్ చిల్లింగ్ ఫాలోడ్ బై పాస్టరైజేషన్ చేయడం ఇంపార్టెంట్. అంటే అంతకు ముందు పిండినట్టు చిల్ చేసి వాళ్ళకి పంపించేవాళ్ళు. ఫస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ లో పెట్టి పంపించాలండి. తర్వాత ప్లాస్టిక్ పౌచెస్ లో చేయడం స్టార్ట్ చేసాం. పాస్చరైజేషన్ చేయాలని అంటే కస్టమర్ డిమాండ్ పెరిగినాక అనుకున్నారా? అవునండి. ఎందుకంటే జనరల్ గా మీకు పచ్చిపాలలో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ కానీ కొన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉట్టి పచ్చిపాల వల్ల. మనం బేసిక్ పాస్టరైజేషన్ చేస్తే ఏంటంటే ఫ్రమ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఇస్ సేఫ్ అండి. అంటే ఏంటి పాస్చరైజేషన్ లో ఏం చేస్తారు? అంటే మనము ఏంటంటే మనది ఒక ఫుడ్ ప్రొడక్ట్ కస్టమర్ కి తీసుకెళ్లి అందజేస్తున్నాం. ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ కౌస్ కానీ బఫ్లోస్ కానీ దే క్యారీ ట్యూబర్క్యులోసిస్ అండి. జనరల్ గా టీబీ అనేది ఉంటుంది వాటిల్లో, యానిమల్స్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది, గాల్లో కూడా ఉందంటారు టీబీ. సో మనం ఏమనుకున్నాం, కస్టమర్ కి మనం ఒక ఫుడ్ అందజేస్తున్నాం అంటే ఆ టీబీ అనే రిస్క్ ఉండకూడదు కస్టమర్ కి అనేది. సో మా దగ్గర ఈ పాస్టరైజేషన్ అనే టిక్ పెట్టాలి, మనము కంపల్సరీ చేయాలి. హోమోజనైజేషన్ చేయమండి మేము. మా బేస్ మిల్క్ ఏదైతే ఉందో హోమోజనైజేషన్ డిఫరెంట్ ప్రాసెస్. అంటే హోమోజనైజేషన్ ఏంటి, పాస్చరైజేషన్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి? గ్రేట్ అండి. సో పాస్టరైజేషన్ అంటే వేడి చేసి చల్లార్చడం. ఇట్స్ బేసిక్ హెల్త్ రిస్క్ కవర్ చేయడానికి చేసేది. హోమోజనైజేషన్ అనేది ఏంటంటే పాలని ఒక సిలిండర్ మధ్యలో పాలు అనేది ఆవు కానీ బర్రె కానీ రోజు ఒకేలా తయారు చేయదండి. దాని దూడ కోసం ఈ రోజు ఎట్లా కావాలో అట్లా తయారు చేస్తుంది. సో ఎవ్రీడే పాలు కొద్ది వేరేగా ఉంటాయి. మీరు దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అది ఫ్యాట్ దగ్గర నుంచి చూస్తే అన్ని కొద్దిగా వేరేగా ఉంటాయి. సో కస్టమర్కి కానీ రోజు వేరే రకమైన పాలు అనిపిస్తుంది. కస్టమర్కి అంటే ఈ రోజు ఒక పాలు తాగుతారు, రేపు ఒక పాలు తాగుతారు. సో దీనికోసం హోమోజనైజేషన్ అనేది చేస్తారండి ఇండస్ట్రీలో. మనం ఏమనుకున్న అవసరం లేదు, అది కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పాలు ఇలాగే ఉండాలి, ప్రతిరోజు వర్షాకాలంలో ఒకలా ఉండాలి, శీతాకాలంలో ఒకలా ఉండాలి, ఎండాకాలంలో ఒకలా ఉండాలి, ప్రతి కాలం బట్టి పాలు అనేది మారుతుండాలి. అట్లనే ఇద్దాము, కానీ పాస్టరైజేషన్ అనేది చేద్దాం, వేడి చేసి చల్లార్చి ప్రాసెస్ చేద్దాము. అది సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకని అట్లా స్టార్ట్ చేసాం. ఆవులు అంటే దేశీవాలి ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు అని ఉంటాయి.
బర్రెలు అంటేనేమో ఇక గౌడు బర్రెలు అంటారు, మామూలుగా బర్రెలలో ఆ డిఫరెన్సియేషన్ ఏం లేదు. అంటే ఈ 3 రకాల పాలను సేకరిస్తారా మీరు? 3 రకాల పాలు సెపరేట్ గా సేకరిస్తామండి. సో ఆవు పాలు అంటే సంకర జాతి ఆవు పాలు సెపరేట్ గా చేస్తాం, బర్రె పాలు సెపరేట్ గా చేస్తాము, అండ్ దేశీ ఆవు పాలు సెపరేట్ గా చేస్తామండి. ఈరోజు దేశీ ఆవు పాలలో మెయిన్ గా జాతులు ఉన్నవి ఏంటంటే గిర్ర సాహివాలు, కొద్దిగా ఎక్కువ పాలు ఇచ్చే దేశీ బాలి ఆవుల పాలు. ఈ మూడు రకాలు సెపరేట్ గా చేస్తున్నాం. అంటే కస్టమర్ డిమాండ్ బట్టి. అవునండి, కస్టమర్ ఏదైతే అడుగుతారో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఆవు పాలతో స్టార్ట్ చేస్తాము. తర్వాత బర్రెపాలు రిక్వెస్ట్ వచ్చింది కస్టమర్స్ దగ్గర నుంచి. ప్రతి కమ్యూనిటీలో ఏంటంటే బర్రెపాలు కావాలి మాకు అన్నప్పుడు బర్రెపాలు కూడా స్టార్ట్ చేసాం. రీసెంట్ గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి దేశీ ఆవు పాలు డిమాండ్ కూడా పెరిగింది, దాంతో దేశీ ఆవు పాలు కూడా సెపరేట్ గా చేయడం. అంటే 3 సెపరేషన్ చేసి తీసుకురావడం వివిధ ప్రాంతాల నుంచి కొంచెం ఇబ్బందే కదా సార్? కష్టమైన ప్రాసెస్ అండి, ఎందుకంటే వేరు చేయడం కూడా సెపరేట్, రైట్? ఈ ఆవు పాలు దేశీ ఆవు పాలు కలవద్దు. సో ఈ బెల్ట్ లో చేసే దగ్గర ఈ బెల్ట్ చేయము, ఈ రైతుల దగ్గర ఇది చేయము, ఈ డిఫరెన్సియేషన్ అంతా చేస్తామని. ప్లస్ టెస్టింగ్, మా కోర్ ఫోకస్ ఏంటంటే టెస్టింగ్. ఇవి కాకుండా వేరేది కలవద్దు. దేశీ ఆవు పాలల్లో మామూలు పాలు కలవద్దు. దానికి మన దగ్గర ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఉంది, డిఎన్ఏ బేస్డ్ టెస్టింగ్ అనేది. మనము మిల్క్ శాంపుల్ కానీ బ్లడ్ శాంపుల్ కానీ తీసుకుని మనం ఈ టెస్ట్ చేయొచ్చు, A2 టెస్ట్ చేయొచ్చు. ఆ టెస్టింగ్ కూడా మన దగ్గర ఉంది. దేశీవాళివే పోవాలనే ఉద్దేశంతో టెస్టింగ్ ల్యాబ్ కూడా మీరు పెట్టుకున్నారు. అవునండి. ఇప్పుడు సేకరించే అప్పుడు చూస్తే సార్, మనం పాలు సేకరించగానే ఎంత లేట్ అవుతుంటే అంత బ్యాక్టీరియా పెరిగిపోయి చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం జహీరాబాద్ నుంచి కొన్ని రకాల పాలు వస్తాయి, మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి కూడా కొన్ని వస్తాయి కదా, మరి ఎట్లా ఇవి తీసుకొచ్చే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అవునండి. సో పాలలో అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏంటంటే పాలని ఎంత టైంలో చిల్ చేస్తున్నామండి. ఆ ఫస్ట్ టైమ్ ఆఫ్ చిల్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. పిండిన తర్వాత ఎంత తొందరగా మనం చిల్ చేయగలుగుతాం. ఎందుకంటే చిల్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ యాక్టివిటీని తగ్గిస్తున్నామండి, బ్యాక్టీరియాని చంపట్లేదు. పాస్టరైజేషన్ లో బ్యాక్టీరియాని చంపుతాము, ఇక్కడ బ్యాక్టీరియన్ యాక్టివిటీని తక్కువ చేస్తాం. బ్యాక్టీరియాని గనక మనం శాంతింపజేయగలిగితే పాలు అనేది పాడు కావండి. అంటే పిండగానే ఎంత తొందరలో వీలైతే అంత తొందరగా చిల్ చేయాలి. అవునండి, చిల్ చేసినవే ఇక్కడికి వస్తాయండి. సో ఐడియా ఏంటంటే ఎంత తొందరగా మనము ఈ పాలని ఎంత తొందరగా చిల్ చేస్తామనేది మెజర్ చేస్తామండి. ఇది మనకి డైరీ ఇండస్ట్రీలో ఒక పారామీటర్ ఉంటుంది, MBRT అనే పారామీటర్. అది చాలా క్లోజ్గా మెజర్ చేస్తామండి. అంటే మనది ఏంటంటే మా ఒక ఆకాంక్ష ఏంటంటే 4 hours MBRT రీచ్ అవ్వాలని. ఈ MBRT ఏంటంటే లైఫ్ ఆఫ్ రా మిల్క్ అండి. ఎంత ఎక్కువ ఉంటే టైము, మీరు కనుక ఒక ఆవు జస్ట్ పాలు పిండి ఈ MBRT టైం అనేది మెజర్ చేస్తే 9 గంటలు ఈ టైం ఉండాలండి. కానీ మనం జనరల్గా చూస్తే ఏంటంటే టైంకి చిల్ చేయలేకపోవడం వల్ల, ప్రాక్టీస్ హైజీనిక్గా లేకపోవడం వల్ల ఈ టైం తగ్గిపోతూ ఉంటుంది. ఆ టైం కనుక 4 గంటలు దాటి ఉంటే మంచి వరల్డ్ స్టాండర్డ్ మిల్క్ మనం అచీవ్ చేయగలమండి. మా ప్రయత్నం ఏంటంటే అది అచీవ్ చేయాలి, రైట్? దానికి టైంకి చిల్ చేయడము, ఇన్స్టెంట్ మిల్క్ చిల్లింగ్ సిస్టమ్స్ అండి. మాకు 25 ఇన్స్టెంట్ మిల్క్ చిల్లింగ్ విలేజ్ లెవెల్ చిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఒక 15 చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ఐడియా ఏంటంటే పాలని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చిల్ చేయాలి. చిల్ చేసిన మిల్క్ అన్ని కూడా ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుంది? సో ఫస్ట్ చిల్లింగ్ తో పాటు అండి 3 things బాగా చేయడానికి ట్రై చేస్తామండి. ఫెయిర్ ప్రైస్ ఇవ్వాలి, మంచి ప్రైస్ ఇవ్వాలి. సెకండ్, దాంతోపాటు లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తామండి. చాలా వరకు ట్రైనింగ్ కానీ, ఈ మధ్యనే బ్యాంక్స్ తోటి, యాక్సిస్ బ్యాంక్ తోటి, ఇప్పుడే నాబార్డ్ తోటి వర్క్ చేస్తున్నామండి. రంగ్దే అనే ఒక పియర్ నెట్వర్క్, లెండింగ్ నెట్వర్క్ తోటి చేస్తున్నాం. ఇవన్నీ ఐడియా ఏంటంటే మంచి రైతులకి ఆ లోన్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు వెటనరీ సపోర్ట్ ఒకటి, రైట్ ఫీడ్, ఈ ఎఫర్ట్ పెడుతున్నామండి. సెకండ్ ఏంటంటే దీంతో పాటు టెస్టింగ్ అండి. టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేము స్పెసిఫిక్గా ఫోకస్ చేసేది ఏంటంటే ఎటువంటి థిక్నెస్ లేవు, పాలను చిక్కగా చేసే ఎటువంటి పదార్థాలు లేవు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు. అంటే సార్ గ్రామీణ స్థాయిలో ఇప్పుడు మీ వాలంటీర్ సేకరించేటప్పుడే చెక్ చేసి తీసుకుంటారు కదా. జనరల్ గా మనం పాల కేంద్రాలలో చూస్తుంటాం, చిన్న పాలు ఒక దాంట్లో తీసుకొని పెట్టేసి ఇంత ఫ్యాట్ ఉందని రాసిస్తారు మనకు. అవునండి, అంటే అలా టెస్ట్ చేసే వస్తాయి కదా ఇక్కడికి. అవునండి, అది ఫస్ట్ బేసిక్ టెస్ట్ అండి. అది మనకి ప్రతి సెంటర్లో ఉండేదాన్ని మనము ఒక చిన్న అల్ట్రాసౌండ్ టెస్ట్ అంటామండి. అది అల్ట్రాసౌండ్ సెన్సర్ని పాలలో పెడతాము, అది పాలు చిక్కగా ఉన్నాయో లేదో చెప్తుంది. ఎందుకు చిక్కగా ఉన్నాయో చెప్పలేదు అది, ఎందుకంటే అది అల్ట్రాసౌండ్ టెస్ట్ అది. సో మనం ఏం చేస్తామంటే దీంతో పాటు అదర్ టెస్ట్ యాడ్ చేస్తామండి. ఏం చేస్తాము, చక్కెర ఏమైనా ఉందా, ఉప్పు ఉందా, యూరియా ఉందా, ఇట్లాంటి టెస్ట్ ఫస్ట్ చేస్తాము. స్టార్చెస్ ఉన్నాయో చూస్తాము. దాంతోపాటు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉన్నా, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉందా, కాస్టిక్ సోడా ఉందా, ఇవి నెక్స్ట్ చేస్తామని. తర్వాత ఇంజెక్షన్స్, ఒక మెట్రిక్ ఏంటంటే 40 లీటర్ల క్యాన్ అండి. ప్రతి 40 లీటర్ల క్యాన్లో మాకు అది ఉండాలి.
ఎటువంటి యాంటీబయాటిక్ ఉన్నా కానీ అలా ఆ 40 లీటర్ల క్యాన్లో మనం టెస్ట్ చేసి పిక్ చేయగలమండి. అందుకని పాలు ఇక్కడికి వచ్చే లోపల మన మెయిన్ ఫెసిలిటీకి వచ్చే లోపల 2 లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ జరుగుతాయండి. కొన్ని టెస్ట్ సింపుల్గా చేసేయచ్చు, కొన్ని టెస్ట్కి కొద్దిగా. సో అందుకని ఒక ల్యాబ్ ఉంటుంది ప్రతి చిల్లింగ్ సెంటర్లో, ఫోకస్ టెస్టింగ్ చేస్తామండి. ఫస్ట్ గుడ్ రేట్, సెకండ్ టెస్టింగ్, టెస్ట్ అనేది, తర్వాత చిల్లింగ్ అండి. టైంకి చిల్లింగ్, ఎంత ఫాస్ట్గా చిల్లింగ్, ఈ 3 సరిగ్గా చేయగలిగితే మంచి క్వాలిటీ మిల్క్ కస్టమర్కి అందజేయచ్చు అండి. ఇప్పుడు చిల్లై ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్చరైజేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ టెస్టులు ఉంటాయా? అవునండి, అది దాన్ని 4th లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అంటామండి. అది ఎందుకు, ఇది ఇప్పుడు ముందు రా మిల్క్ మీద చేసే టెస్ట్. ఫస్ట్ పాలు మంచిగా ఉన్నా లేదా, ఆ మంచి మిల్క్ వచ్చిన తర్వాత కూడా పాస్చరైజేషన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోబయాలజీ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నాయి, ఈకోలై ఉన్నాయా, సాల్మోనెల్లా ఉన్నాయి, ఇలాంటివి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అండి. అదేంటే ఫినిష్డ్ గూడ్ బాగుందా లేదా, ప్యాకింగ్ అవుతూ ఉంటుంది, ప్రతి 1000 ప్యాకెట్ తీసి ఇది మంచిగా ఉందా లేదా ర్యాండమ్ గా టెస్టింగ్ చేయడము. మైక్రోబయాలజికల్ పారామీటర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీ బాగుందా లేదా, లేకపోతే పెరుగు బాగుందా లేదా, పులుపుదనం వచ్చిందా లేదా, ఎక్కువ పులుపు వచ్చిందా లేదా, ఇవన్నీ టెస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ అండి. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మార్కెట్కి వెళ్తుందండి. సో టెస్టింగ్ ఒక కోర్ ఫోకస్ గా డెవలప్ చేసుకున్నామండి. ఫస్ట్ డెప్త్ బిల్డ్ చేసుకోవాలి, మంచి క్వాలిటీ మిల్క్, రైతులతో క్లోజ్ గా వర్క్ చేయాలి, మంచి క్వాలిటీ మిల్క్ తెచ్చుకోవాలి. ఫీల్డ్ లో వర్క్ చేసే టీం అండి, ఒక 90 పీపుల్ టీం ఉన్నారండి. విలేజ్కి వెళ్తారు, రైతుతో మాట్లాడడం కానీ, ఆ క్లోజ్ బాండింగ్. ఎందుకంటే రైతులు కూడా, మన ఏ రైతు కూడా యాంటీబయాటిక్ పాలు తాగకూడదు అనేది మనం నమ్ముతాము. అది ఎడ్యుకేషన్ తోటి మనం ఇది చేస్తున్నామండి, డెప్త్ బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు పశువులకు కూడా ఏదైనా రోగాలు వచ్చినప్పుడు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా సార్. అవును, జనరల్ గా ఆ మిల్క్ అనేవి మీరు సేకరించారు. మిల్క్ అనేది సేకరించాం, బట్ అది ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఫార్మర్ కి ఆ పాలను ఎలా తగ్గించుకోవాలి, ఎలా ఏ ట్రీట్మెంట్స్ చేస్తే ఆ పాల సేకరణ తగ్గుతుంది, మేము ఏమంటాం అంటే చెప్పి చేస్తే కలిసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. అంటే మీరు పశువుకి ఏదైనా వచ్చినప్పుడు మాకు చెప్పండి, ఆ పాలు. అవునండి, ఆ పాలు సెపరేట్ చేయండి, వాళ్ళు తాగకూడదు, కస్టమర్ కి వెళ్ళకూడదు. ఇది ఆ ఎడ్యుకేషన్, ఆ కాన్సెప్ట్. ఇప్పుడు రైతులు అంటే పావర్టీ కూడా ఉంటది, ఏముందులే పోసేద్దాం చెప్పాల్సిన అవసరం ఏముందని కూడా థింక్ చేస్తారు. అవునండి, సో బేసికలీ చెప్పి చేస్తే మేము స్టిల్ పే చేస్తామండి. ఎందుకంటే ఇది ఇప్పుడు థిక్నర్స్ కానీ, చిక్కగా చేసే పదార్థాలు కానీ, ప్రిజర్వేటివ్స్ కంప్లీట్లీ నో అండి. అది అవసరం లేదు. మేము గుడ్ రేట్ ఇస్తున్నాము, ఇది చేయని అవసరం లేదు, అది ఉండకూడదు, 100% ఉండకూడదు అండి. యాంటీబయాటిక్స్కి వచ్చేది కొద్ది ఇస్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడే మనము దీని గురించి మాట్లాడుతున్నాం. సో చెప్పి చేస్తే వి స్టిల్ దే గెట్ పేడ్ అండి. సో ఎందుకంటే ఐడియా ఏంటంటే కలిసి సాల్వ్ చేద్దాం ఆ ప్రాబ్లము. దేర్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ దట్ ఆర్ కమింగ్. మీరు హోమియోపతి ప్రాక్టీసెస్ తోటి ఈ యూజ్ రెడ్యూస్ చేయొచ్చు. మాస్టైటిస్ ఫర్ ఎగ్జాంపుల్, పొదుగు వాపు అంటామండి. పొదుగు వాపుని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే, ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక ప్రపోజల్ రాసామండి, ఒక స్విస్ ఫౌండేషన్తో ఈ ఒక ప్రపోజల్ రాసాము. ఏంటంటే ఈ ఎర్లీ డిటెక్షన్ ఎలా చేద్దాము, ఇది సబ్ క్లినికల్ లెవెల్లో మాస్టైటిస్ని మన పొదుగు వాపుని డిటెక్ట్ చేయగలిగితే యాంటీబయాటిక్ దాకా వెళ్ళక్కర్లేదు, ముందే దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ ఇంటర్వెన్షన్స్ ఎలా చేయగలము, ఇది దెర్ ఇస్ వర్క్ టు డూ అండి. స్టార్ట్ చేసాము, ఇంకా డెప్త్ బిల్డ్ చేస్తున్నాము. బట్ ఈ రోజు కండిషన్ ఏంటంటే యాంటీబయాటిక్ పాలు అనేది కస్టమర్కి వెళ్ళకూడదు, అది టెస్టింగ్ తోటి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఈ సిడ్ మిల్క్ లో ఎటువంటి యాంటీబయాటిక్స్ గానీ ప్రిజర్వేటివ్స్ గానీ ఏవి ఉండవు? అబ్సల్యూట్లీ ఉండవండి, ఆ గ్యారంటీ. అందుకనే ఇన్ని డెప్త్, రోజుకి ఒక 10,000 టెస్ట్ చేస్తామండి. ఆ డెప్త్ తోటి కూర్చుంటాం దాని మీద, ఎందుకంటే ఇది సాల్వ్ చేయాలి. వాల్యూ అండ్ కస్టమర్ ఏంటంటే మాకు కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఇస్తున్నారండి. ఆ ఎక్కువ ప్రైస్ ఇచ్చినందుకు మేము వాల్యూ ఇవ్వాలి కదా. నేను ఎవ్రీ డే యాంటీబయాటిక్ ఇవ్వకపోతే కస్టమర్కి వాల్యూ అయింది, దట్ ఈస్ ద వాల్యూ. ఆ వాల్యూ ఎక్కువ ప్రైస్ ఇచ్చినందుకు కస్టమర్ పైసలు కన్నానండి ఆ వాల్యూ చూసుకుంటున్నారు. నాకు సేఫ్ మిల్క్ మనం ప్రొవైడ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ కదా సార్, ఏంటంటే పాలన సంపూర్ణ పోషకాహారం అంటారు. ప్రతి చిన్న పిల్లలు ఉన్న ఇల్లు, పెద్దవాళ్ళు ఉన్న ఇల్లు కూడా ప్రతి ఒక్కరు పాలు లేని ఇల్లు ఉండదు. అవునండి, కాబట్టి వాళ్ళు డబ్బులు ఇష్టం, మనం ట్రస్ట్ ఇస్తేనే. అవునండి. అంటే ఈ సపరేషన్ ప్రాసెస్ ఏమైనా ఇబ్బంది కదా సార్? ఇప్పుడు మీరు కస్టమర్ చాయిస్ తీసుకొని దేశీ కావాలంటే దేశీ ఇస్తున్నారు, బర్రె పాలు కావాలంటే బర్రె ఇస్తున్నారు, మనకు జెర్సీ అంటే జెర్సీ అన్ని ఇస్తున్నారు కదా. ఈ వెన్న తీసే ప్రక్రియ, ఇప్పుడు మీరు రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వెన్న ఉంది, నెయ్యి ఉంది, పన్నీర్ ఉంది, ఇట్లా అన్ని సెపరేట్ అయినా వీటిది అన్ని సెపరేట్ అనండి. సో బేసికలీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆవు పాలు సెపరేట్ గా చేస్తామండి, బర్రెపాలు సెపరేట్గా చేస్తాము, అలాగే దేశీ ఆవాలు పాలు సెపరేట్గా చేస్తాము. దీంతో పాటు స్కిమ్ మిల్క్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. స్కిమ్ మిల్క్ అనేది వెన్నలేని పాలు. వెన్నలేని పాలు చేసినప్పుడు మనకి క్రీమ్ వస్తుందండి, ఆ క్రీమ్ తోటి నెయ్యి చేస్తాం. రైట్. అలాగే మాకు
ఒక ప్రోడక్ట్ ఉంది డబుల్ టోన్ బఫ్లో మిల్క్ అని. దాంట్లో మీరు మామూలుగా బర్రెపాలు తీసుకుంటే 7% వెన్న ఉంటుందండి. డబుల్ టోన్ బఫ్లో మిల్క్ ఇది ఒక బఫ్లో మిల్క్లో మేము అమ్మే ఒక వేరియంట్. ఇది ఏంటంటే ఓన్లీ 1.5% ఫ్యాట్. డబుల్ టోన్ అంటే 1.5 ఉండాలి. ఆ 1.5 ఉన్న మిగతా వెన్న ఏదైతే ఉందో దాంతో మాకు బఫ్లో గీ తయారవుతుందండి. సో అలాగే ఆవు పెరుగు సెపరేట్గా చేస్తాం, బఫ్లో పెరుగు సెపరేట్గా చేస్తాం. సో దానికి అవునండి, ఎందుకంటే కస్టమర్కి ఆ వాల్యూ కోరుకుంటున్నారు కదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి రెగ్యులర్గా దొరికే మిల్క్ ఉంది. మా దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ఈ డిఫరెన్సియేషన్ మీరు ప్రొవైడ్ చేయగలరు. చేస్తే దెర్ ఆర్ సెట్ ఆఫ్ కస్టమర్స్ మాకు ఆ వాల్యూ ఇస్తున్నారు. సో ఆ విధంగా కస్టమర్ కోరిక మీదట మనం ఇవి ప్రొవైడ్ చేస్తున్నాం అండి. అంటే ఇప్పుడు మీరు రైతులకు కూడా పిలిచి అప్పుడప్పుడు ఈ క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి. అవునండి, ప్రతి 2 నెలల కోటికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. కోస్గిలో మనకి ఒక ప్రోగ్రామ్ లాస్ట్ 2 monthsకి ఒకసారి ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ కండక్ట్ చేసామండి. ఐడియాస్ ఎవ్రీ 2 months చేయాలని. ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. అక్కడికి వచ్చి ఎవరైనా రైతులు మనం ఎలా చేస్తున్నాము, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, మా టీం కూడా వెళ్ళి ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఒక 30 people 2 days ప్రోగ్రామ్ చేసామండి. అక్కడే ఉంటారు రాత్రిపూట, పెండెత్తాలి కలిసి. ఓవరాల్ అసలు డైరీ అంటే ఏంటి, చాలా మంది నాలాగా నేను ఎట్లయితే వేరే ఫీల్డ్ నుంచి వచ్చి చేశాను అట్లా చాలా మంది యంగ్స్టర్స్ కూడా వచ్చి డైరీ ఫార్మింగ్ చేద్దాం. ఎవరో చెప్పడం ఒకటి, యాక్చువల్లీ ఫామ్లో ఉండి చూడడం, దాంట్లో ఉన్న సాధక బాధకాలు తెలుసుకోవడం ఒకటి. ఇది ఒక ప్రోగ్రామ్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి చేస్తామండి. మన టీం చేస్తుంది, మా టీం కూడా వెళ్ళి ట్రైన్ అవుతుంది. రీసెంట్గా వెళ్ళి కేవీకే బారామతిలో మా టీం కూడా ట్రైన్ అయ్యి వచ్చింది. ఒక 4 days మన వాళ్ళు అక్కడ ఉన్నారు బారామతిలో. అట్లానే మేము నేర్చుకున్నవి వేరే మన రైతులకి అందజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బఫ్లోకి స్పెసిఫిక్గా ఏం చేయాలి, ఇప్పుడు మంచి పౌష్టికాహారం ఎలా ఇవ్వాలి, సైలేజ్ ప్రిపరేషన్ ఎట్లా, ఇలా కొన్ని థింగ్స్. డైరీ ఫార్మింగ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఎలా చేయాలి. ఈరోజు మన పాల ధర ఎలా సెట్ అవుతుంది అంటేనండి, సప్లై డిమాండ్ వల్ల. నిజంగా ఎంత కాస్ట్ అవుతుంది ప్రొడ్యూస్ చేయడానికి మీద కాకుండా సప్లై డిమాండ్ మీద అవుతుంది. డిమాండ్ పెరిగింది అనుకోండి, రేట్ ఫ్లక్చువేషన్ ఉంటుంది. యాక్చువల్లీ ఎంత ఖర్చు అవుతుంది ఈరోజు ఒక డైరీ ఫామ్ సస్టైనబుల్గా చేయాలి అంటే ఎంత ఖర్చులో ఒక రైతుకి వర్కౌట్ అవుతుంది అనేది ఆ ఫార్ములా ఇంకా లేదు. సో అది మేము అర్థం చేసుకుంటూ సిమిలర్లీ రైతులతో చేసి ఒక ఫామ్ ఒక 10 బర్రెలు పెట్టుకుంటే దాన్ని ఎట్లా సక్సెస్ చేయాలి, 20 బర్రెలు చేసుకుంటే ఎట్లా ఒక స్మాల్ ఫామ్ని ఎట్లా సక్సెస్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తాం మనం కలిసి రైతులతో. ఇక్కడ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము నేర్చుకుంటాం, మాకు తెలిసి మేము నేర్పిస్తాం అండి. టోటల్ ఈ సిద్ధ్ మన ఫామ్ నుంచి ఎన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి? మనం ఒక ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్? అవునండి, మేము ఒక 50% ఆఫ్ ద బిజినెస్ ఆన్లైన్ చేస్తామండి. తర్వాత మనము పార్ట్నర్స్ జెప్టో, బ్లింకిట్, మిల్క్ బాస్కెట్, మన బిగ్ బాస్కెట్ కానీ ఈ యాప్స్ మీద ఒక మిగతా బిజినెస్ చేస్తామండి. దీంతో పాటు స్టోర్స్ రత్నదీప్ కానీ, విజేత, బాలాజీ గ్రాండ్ బజార్, సంపూర్ణ, ప్యూరో న్యాచురల్, ఈ బ్రాండ్స్ అన్నీ ఆల్ లీడింగ్ రీటైల్ స్టోర్స్లో కూడా మన ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఒకసారి వాడి చూసిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు మీతో? అవునండి. అండ్ కాన్స్టెంట్ ఆ వాల్యూ అండి. ఎందుకు మేము చేసే డిఫరెన్సియేషన్ ఏంటి, ఆ గ్యారంటీస్ ఎలా ఇస్తాము అనేది క్లియర్గా చెప్తామండి. ప్రతి శనివారం కూడా అండి ఇక్కడ మన ఫామ్లో ఒక ప్రోగ్రామ్ చేస్తామండి. కస్టమర్స్ని లేకపోతే కొత్త ఎంటర్ప్రినర్స్ని ఇన్వైట్ చేస్తామండి. ఇన్వైట్ చేసి వాళ్ళు వచ్చి మనం ఎలా చేస్తున్నాము అనేది చూపిస్తాం. సో క్లియర్గా ల్యాబ్లోకి తీసుకెళ్తాం, టెస్టింగ్ వెరీ క్లియర్గా డాక్యుమెంట్ చేసి చూపిస్తాం. ఫస్ట్ ఫామ్ ఎలా చూపిస్తాం, చిన్నపిల్లల కోసం ఒక ట్రాక్టర్ రైడ్, గడ్డి ఎలా పెంచుతాము ఒక ట్రాక్టర్లో వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తాం. తర్వాత యాక్చువల్లీ టెస్టింగ్ ఆ డెప్త్, నేను చెప్తున్నా 10,000 టెస్టులు అంటున్నాను, నమ్మొచ్చా? ఎట్లా ఎందుకు చేస్తాము, ఎలా వస్తుంది? సో అది మనకు ఒకసారి లోపలికి వచ్చి చూస్తే ఆ క్లియర్గా చేస్తామండి. సో ప్రతి కాలేజ్, సెవెరల్ కాలేజెస్ అందరికీ ప్రోగ్రామ్స్ చేస్తాము. రాజేంద్ర యూనివర్సిటీలో నామ్ తోటి, మేనేజ్ తోటి, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తోటి సెవెరల్ ప్రోగ్రామ్స్ చేస్తామండి సంవత్సరంలో. సో ఆ విధంగా మేము చేస్తున్నది, మాకు తెలిసినవి మేము చూపిస్తున్నాము, మేము నేర్చుకున్నవి. అలాగే చాలా ఇన్పుట్స్ కూడా వస్తుంటాయి, ఇది చేస్తే బాగుంటుంది, అలా అవి కూడా డెఫినెట్గా యాడ్ చేస్తున్నామండి. దీన్ని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా మీరైతే ఒక చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా మీ ఫామ్ అంతా చూసాం కదా. అంటే క్వాలిటీ అనగానే ప్రైస్ అనేది హైక్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు అనేది కూడా ఉంటుంది సమాజం వల్ల. మీ ప్రొడక్ట్స్ ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంది? అవునండి, సో మనము ఇనిషియల్గా అండి మనకి ఎంత ఖర్చు అవుతుందో యాజ్ అ స్మాల్ ఎంటిటీ, మేము చిన్న సంస్థ కాబట్టి అండి కొన్ని ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. అంటే ఇప్పుడు మీరు ఇందాక సెపరేషన్ గురించి మాట్లాడారు, ఆవు పాలు సెపరేట్గా చేయాలి, బఫ్లో మిల్క్ సెపరేట్గా చేయాలి. సో దానివల్ల కొన్ని ధరలు కొద్దిగా ఎక్కువ శాతంలో ఉన్నాయి. మా ప్రైస్ రేంజ్ 80 నుంచి 120 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి. కానీ కొన్ని ప్రొడక్ట్స్ అందజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి
మిక్స్డ్ మిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ టోన్ మిల్క్ అనే రీసెంట్గా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తాము. టోన్ మిల్క్ ఏంటంటే 72 రూపాయలు ప్రైస్, మళ్ళీ సేమ్ గ్యారంటీస్, ఎటువంటి ప్రిజర్వేటివ్ ఉండదు, కాకపోతే ఇది మిక్స్డ్ మిల్క్ అండి, యాంటీబయాటిక్స్ ఉండవు, ఇవి ఏమి ఉండవు, రైట్, నో థిక్నెస్, నో ప్రిజర్వేటివ్స్. ఇది కూడా ఈ ప్రోడక్ట్ ఏంటంటే 72 రూపీస్ ప్రైస్, ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ లేదు, బట్ ఆ సేమ్ గ్యారంటీ, గ్రేట్ మిల్క్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆవు పాలు బఫ్లో కదా రెండు మిక్స్ ఉంటాయండి, బఫ్లో కౌ మిక్స్ ఉంటుంది, బట్ స్టిల్ గ్రేట్ క్వాలిటీ మిల్క్. ఇది తక్కువ ధరలో అందజేస్తాం. సో అలా ఎక్కడైతే చాయిస్ ఉంటుందో అలా కొన్ని ప్రొడక్ట్స్, కర్డ్ లో కూడా ఒక ప్రోడక్ట్ అట్లా ఉందండి, మిక్స్డ్ కర్డ్, ఇది కదా మంచి సూపర్ క్వాలిటీ ప్రోడక్ట్. సో ఇట్లా ఇవి చేసుకుంటూ స్పెషలైజ్ ప్రొడక్ట్స్ చేసుకుంటూ, ఎందుకంటే దెర్ ఇస్ వెరీ స్పెసిఫిక్ డిమాండ్ ఫర్ స్పెషలైజ్. దీంతో పాటు కొద్దిగా ప్రొడక్ట్స్ దట్ ఆర్ మచ్ మోర్ రీజనబుల్, రైట్, నాట్ హై ప్రైస్ బట్ బెస్ట్ క్వాలిటీ, రైట్, ఇది చేస్తున్నామండి. దిస్ ఇస్ హౌ వీఆర్ దీన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. సార్, ఇప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాల్లో మీరు వర్క్ చేస్తున్నారు, రైతులకు కూడా వాళ్ళ పాలను తీసుకొని ఒక నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నారు కదా. ఎవరైనా రైతులు మీతో టైప్ కావాలంటే, అంటే వాళ్ళ పాలని మీకు అందించాలంటే ఎట్లా తీసుకుంటారా? అట్లా ఎవరైనా రైతులు కొత్తగా వస్తామన్నా కూడా? అవునండి, ఇప్పుడు ప్రస్తుతం సౌత్ తెలంగాణలో ఒక ఫోకస్ పెడుతున్నామండి. వనపర్తి, దేవరకాద్ర, కోస్గి ఏరియాస్లో ఎవరైనా బఫ్లో ఫార్మింగ్ చేద్దాము అంటే డెఫినెట్గా వీ విల్ వర్క్ విత్ దెమ్ వెరీ క్లోజ్లీ అని. మనకి డిఫరెంట్ బ్యాంక్స్ తోటి కానీ ఎన్బిఎఫ్సిస్తో కానీ టైప్స్ ఉన్నాయండి. వీ కెన్ వర్క్ విత్ దెమ్ క్లోజ్లీ, స్టార్టింగ్ ఫ్రమ్ గెటింగ్ దెమ్ యాక్సెస్ టు క్రెడిట్ నుంచి స్లోగా దాన్ని ఎలాగా రైట్ కాస్ట్లో మిల్క్ ప్రొడ్యూస్ చేయడం కానీ హ్యాండ్ హోల్డింగ్ చేస్తాను, చెయ్య పట్టుకుని చేస్తూ ప్రొడక్షన్ చేద్దామని. ఎవరన్నా మా 800-800-2152 నెంబర్ ఉందండి మాది, లేకపోతే ఈమెయిల్ చేయాలంటే VK@sysfarm. దీనికి చేస్తే 100%. అవునండి. సో ఇది చేస్తే మన టీం కూడా లోకల్ గా అక్కడ తిరుగుతూ ఉంటుంది. మా టీం మా ఉన్న సెంటర్ దగ్గరికి అప్రోచ్ అయినా ఈ డెఫినెట్ హెల్ప్ ఇస్ డెఫినెట్లీ అవైలబుల్ అండి. మేము డెఫినెట్లీ గ్రేట్ ఫార్మర్స్ రైతులను కూడా మీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత మంది ఉన్నారు సార్ రైతులు? బఫ్లో ఫార్మర్స్ ఒక 4000 మంది ఉన్నారండి. ఆవు పాలు ఫార్మర్స్ ఒక 1000 మంది ఉన్నారు. 5000 మంది రైతులు ఉన్నారు. ఎవరైనా కొత్త రైతులు ఈ ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అండి. మనం చేరొచ్చు. అన్ని ఫార్మర్స్ కి మనము పేమెంట్స్ అన్ని డిజిటల్ గా బ్యాంక్ అకౌంట్స్ లో డైరెక్ట్ గా చేస్తామండి. సో ఆల్ ఆఫ్ దాట్ ఆ హెల్ప్, దాంతో ఏంటంటే వాళ్ళకి పాలు పోసే హిస్టరీ ఏదైతే ఉంటుందో దాంతో ఈ సంస్థలన్నీ లోన్స్ ఇవ్వడం కానీ అన్నీ చేస్తున్నాయి అనమాట. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి పోల్ చేస్తున్నారు, ఒక సంవత్సరం నుంచి పోల్ చేస్తున్నారు, ఇన్ని పైసలు అకౌంట్లో పడుతున్నాయి. దాని ఆధారం మీద లోన్స్ కూడా యాక్సిస్ బ్యాంక్ కానీ, మనకి రంగ్దే ఫౌండేషన్ కానీ, HDFC బ్యాంక్ ముందు అందరూ కూడా లోన్స్ మన రైతులకి ప్రొవైడ్ చేస్తున్నారండి. కానీ చాలా మంది ఈ మధ్యకాలంలో డైరీ పెట్టాలంటేనే భయపడే పరిస్థితుల్లో మీరు డైరీ రంగంలో అంటే ఒక క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ముందుకు పోతున్నారు. ఇదైతే మంచి విషయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.